लेकिन हमास एक टेररिस्ट ऑर्गेनाइजेशन। अरे आप क्या हमास क्या भगत सिंह टेररिस्ट थे? अरे भगत सिंह टेररिस्ट थे। आप कह रहे हैं हमास और भगत सिंह का कंपैरिजन है? हाँ बिल्कुल। क्या बात कर रहे हैं? భారతదేశంలో సైమన్ కమిషన్ అగేనెస్ట్ గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. వీటిలో మెయిన్ అధ్యక్షత వహిస్తుంది లాలా లజపతి రాయ్ గారు. 17 నవంబర్ 1928న వీళ్ళు శాంతియుతంగా చేస్తున్న ప్రొటెస్టుల్లో అక్కడికి సడన్ గా వచ్చిన బ్రిటిష్ పోలీస్ వీళ్ళ మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసింది. దీనిలో లాలా లజపతి రాయ్ గారు అక్కడక్కడే చనిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణంగా కొడితే ఒక మనిషి ప్రాణాలు కోల్పోతాడు. రాయ్ గారు చనిపోయిన చితిమంటలు హెచ్ఎస్ఆర్ఏకి అంటుకున్నాయి, హిందుస్థాన్ సోషల్ రిపబ్లిక్ అసోసియేషన్. దీనిలో యువరక్తం రాయ్ గారి చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. అదేంటంటే జేమ్స్ స్కాట్ అనే పోలీస్ సూపరింటెండెంట్ ని చంపాలనేది వీళ్ళ ప్లాన్. ఇక్కడ ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది సుఖ్దేవ్ దాఫర్. దీన్ని కోఆర్డినేట్ చేసింది చంద్రశేఖర్ ఆజాద్. ఇక్కడ జేమ్స్ స్కాట్ ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే అడి పెద్ద యదవ. ప్లాన్ రెడీ చేసుకున్న వీరంతా పోలీస్ స్టేషన్ దగ్గర రెడీగా ఉంటారు. పోలీస్ స్టేషన్ కి చాలా దగ్గరగా రాజ్గురు ఉంటే రాజ్గురుకి కొంచెం దూరంలో భగత్ సింగ్ రెడీగా ఉంటాడు. అప్పుడే డ్యూటీ కంప్లీట్ చేసుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన జాన్ పి ఆండర్స్ అనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని స్కాట్ గా అర్థం చేసుకున్న వీళ్ళు మొదటగా రాజ్గురు అతని మీద కాల్పులు జరుపుతాడు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడే కుప్పకూలిన అతని మీద భగత్ సింగ్ కూడా దగ్గరగా వచ్చి కాల్పులు జరుపుతాడు. ఈ సిచ్యువేషన్ లో జాన్ పి శాండర్స్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. స్కాట్ కు బదులుగా జాన్ పి శాండర్స్ చనిపోయినప్పటికీ వీళ్ళు ప్రతీకారం తీరిందన్న ఒకే ఒక కారణంతో అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోతారు. అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండి కార్యకలాపాలు సాగించిన భగత్ సింగ్ ఏప్రిల్ 8, 1929 సంవత్సరంలో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో మీటింగ్ జరుగుతున్న టైంలో 2 తక్కువ తీవ్రత కలిగిన బాంబుల్ని జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలకు దూరంగా విసిరేస్తారు. అది కూడా వీళ్ళు బ్రిటిష్ నిరంకుశత్వ పాలనకి వ్యతిరేకంగా మాత్రమే ఈ బాంబింగ్ చేస్తారు. సో ఇక్కడ బాంబింగ్ చేసిన తర్వాత పారిపోకుండా వీళ్ళు అక్కడే ఉండి ఇంకోలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో అక్కడే పోలీసులకు సరెండర్ అవుతారు. ఈ టైంలో భగత్ సింగ్ తో పాటు పటకేశ్వర్ దత్ అనే వ్యక్తి కూడా పోలీసులకు లొంగిపోతాడు. ఏప్రిల్ 8న రాజ్గురు భగత్ సింగ్ అరెస్ట్ అయితే ఏప్రిల్ 15, 1929 సంవత్సరంలో సుఖదేవ్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా జైలుకి చేరుకున్న ముగ్గురు వీళ్ళు జైల్లో కూడా ఫుడ్ తినకుండా నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ లాహోర్ కాన్స్పిరసీ కేసులో 1929 నుంచి 30 మధ్యలో 15 నుంచి 18 మందిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఒక టీమ్ గా ఫామ్ అయిన వీళ్ళంతా వీళ్ళ ప్రొటెక్షన్ కంటిన్యూ చేస్తారు. దగ్గర 116 రోజులు వీళ్ళు నిరాహార దీక్ష చేస్తారు. జైల్లో ఖైదీలను మర్యాదగా ట్రీట్ చేయాలి, ఆహారం, పుస్తకాలు మరియు వార్తాపత్రికలు కూడా వాళ్ళకి సరఫరా చేయాలని వీళ్ళు డిమాండ్ ఉంచుతాం. వీళ్ళకి సరైన బట్టలను కూడా ప్రొవైడ్ చేయరు ఆ టైంలో. సో సరైన బట్టలను కూడా ప్రొవైడ్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. సో జైల్లో ఫుడ్ తీసుకొని వీళ్ళ మీద జైలు అధికారులు బలవంతంగా ఫుడ్ తీసుకోవడానికి విచిత్రాలైన హింసలు పెడతారు వీళ్ళని. అయినా సరే వీళ్ళు ఫుడ్ తీసుకోరు. కోర్టుకు విచారణ కోసం వెళ్ళిన టైంలో కూడా ఇంకిలాబ్ జిందాబాద్ అనే భారీ నినాదాలతో కోర్టు మొత్తాన్ని దద్దరిల్లేదట చేస్తారు. ఇదే టైంలో బయట సామాన్య ప్రజల నుంచి కూడా వీళ్ళకి భారీగా మద్దతు లభిస్తుంది. సో ఈ పర్టికులర్ టైంలో 63 రోజుల దీక్ష తర్వాత జతీంద్రనాథ్ దాస్ అనే ఒక ఖైదీ జైల్లోనే చనిపోతాడు. సో ఇక్కడ నుంచి వ్యతిరేకత బాగా పెరుగుతుంది. జైలు లోపల వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే జైలు బయట భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఫ్యామిలీకి సపోర్ట్ గా వేలాది మంది ప్రజలు వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కి చాలా తలనొప్పిగా మారుతుంది. ఇది ఒక్కటే కాకుండా సుభాష్ చంద్రబోస్ గారు కూడా వచ్చి పర్టికులర్ గా వీళ్ళందరి పోరాటానికి మద్దతు తెలుపుతారు. ఒక పక్కన కన్న కొడుకు జైల్లో ఉండటంతో ఏ విధంగా అయినా కొడుకుని కాపాడుకోవాలన్న ఆశతో సర్దార్ కిషన్ సింగ్ సాధు కంటిన్యూస్ గా గాంధీ చుట్టూ తిరుగుతాడు. మీరు ఒక్క మాట చెప్తే నా కొడుకు ప్రాణం నిలబడుతుంది అని ఎన్నోసార్లు ప్రాధాయపడినప్పటికీ గాంధీ మాత్రం దాన్ని పూర్తిగా నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆయన అహింస అనే ఒకే ఒక మార్గాన్ని పట్టుకున్నాడు కాబట్టి హింస ద్వారా జరిగే ఏ ప్రొటెస్ట్ అయినా సరే పూర్తిగా వ్యతిరేకించేవాడు. సో ఈ కారణంగానే గాంధీ వీళ్ళకి ఏమాత్రం సహాయం చేయడు. ఇదంతా ఇలా కొనసాగుతున్న టైంలో ఒకరోజు బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అదేంటంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఉరిశిక్ష విధించి మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తుంది. కానీ ఈ ముగ్గురులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే హెచ్ఎస్ఆర్ఏలో జాయిన్ అయ్యారో వీళ్ళ పూర్తి జీవితాన్ని స్వతంత్ర పోరాటానికి అప్పచెప్పారు. సో ఇటువంటి వీళ్ళకి అదేమీ పెద్ద బాధను కలిగించదు. చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. వీళ్ళు 24 మార్చిన ఉరి తీయాల్సి ఉంది. కానీ జైలు అధికారులు 23 మార్చి ఉదయాన్నే తన జైలు గదిలో వ్లాదిమిర్ లెనిన్ రాసిన ఒక బుక్ ని చదువుతున్న భగత్ సింగ్ దగ్గరికి వచ్చి ఈ రోజు నేను ఉరి తీసేదని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అడిగిన జైలు అధికారులకి ఒక చిన్న సమాధానం చెప్తాడు. నేను చదివే పుస్తకంలో 14 పేజీలు పూర్తి కావాల్సి ఉంది. నన్ను దయచేసి ఈ 14 పేజీలు పూర్తయిన తర్వాత నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళమని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాడు వాళ్ళని. సో నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే తన కుటుంబాలను కలవడానికి కూడా నిరాకరిస్తాడు భగత్ సింగ్. ఎందుకంటే తను అప్పటికే తన కుటుంబాన్ని కలిశానని, తన చివరి క్షణాలు మా స్నేహితులు ముగ్గురు కలిసి ఉండాలని ఇష్టపడతాడు భగత్ సింగ్. వీళ్ళు ముగ్గురు ఇంకొక కోరిక కూడా కోరతారు. అదేంటంటే మమ్మల్ని ఉరి తీయకండి, మీ మరణ శిక్షణలో భాగంగా ఉన్న ఇంకొక ఆప్షన్ ఇవ్వమని కోరతారు. అదేంటంటే గన్ తో షూట్ చేసి చంపటం. సో ఈ విధంగా అయినా సరే మేము భూమి మీదే ఉంటాము, మా భరత గడ్డ మీద మేము నిలబడి ఉండగానే మమ్మల్ని కాల్చి చంపడం మాకు చాలా గౌరవంగా ఉంటుందని ఒక కోరికను కోరతారు. సో దానికి బ్రిటిష్ గవర్నమెంట్ నిరాకరిస్తుంది.
తన చివరి కోరిక ఇంకొక కోరిక కూడా కొడతాడు. అదేంటంటే తను ఉన్న జైల్లో పనిచేస్తున్న ఒక దళిత ఖైదీ అయిన బోగా అనే వ్యక్తి చేతిలో తన చివరి భోజనం తినాలి అని కోరుతాడు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంత దారుణంగా ఉన్నప్పటికీ తను పూర్తిగా వ్యతిరేకించేవాడు భగత్ సింగ్. సో ఈ సిచ్యువేషన్ చూస్తే తన చివరిగా చనిపోయే క్షణాల్లో కూడా నా నుంచి ఒక చిన్న మెసేజ్ అన్న జనాలకు వెళ్తుంది, అప్పుడైనా ఒక చిన్న మార్పు అయినా వస్తుందని భగత్ సింగ్ ఒక చిన్న ఆశ. సో తన చివరి భోజనాన్ని బోగా అనే వ్యక్తి చేతిలోంచి వండించుకుని మరి తింటాడు భగత్ సింగ్. సో ఈ చివరి క్షణాలు రానే వచ్చాయి. ముగ్గురు చాలా హ్యాపీగా రంగదే బసంతి చోళా అనే వీళ్ళు పాటలు పాడుకుంటూ స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. ఈ విధంగా ఫైనల్ డెస్టినేషన్ కి చేరుకున్న వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా చివరి క్షణాల్లో కూడా విప్లవం వర్ధిల్లాలి, ఇంకులాబ్ జిందాబాద్ అనే నినాదాలతో వాళ్ళ చివరి శ్వాసను విడిచిపెట్టారు. సో ఈ విధంగా 24 మార్చి 1931 జరగాల్సిన వీళ్ళ ఉరిశిక్ష 23 మార్చి 1931 సాయంత్రం 7:30 వీళ్ళ ఉరిశిక్షని ఎర్లీగా కంప్లీట్ చేసి చివరికి వీళ్ళ బాడీస్ ని కూడా వీళ్ళకి అప్పచెప్పలేదు. జైలుకి వెనక వైపు ఒక రంధ్రం చేసి అక్కడి నుంచి బాడీస్ సీక్రెట్ గా ఫిరోజ్పూర్ లోని గాందా సింగ్ వాలా అనే గ్రామానికి తరలించారు. అక్కడే దహన సంస్కారాలు జరిపించి పక్కనే ఉన్న నదిలో అస్థికలను కూడా పడేశారనేది ఒక కాంట్రవర్సీ. కొన్ని బుక్స్ లో కొన్ని బాడీ పార్ట్స్ ని నదిలో పడేశారు, కొన్ని బాడీ పార్ట్స్ ని అక్కడ ఊర్లో వాళ్ళు ఏంటని తెలుసుకుని వచ్చే సమయంలో అక్కడ నుంచి పారిపోయారనేది ఇంకో కాంట్రవర్సీ. అక్కడ మిగిలి పడి ఉన్న భౌతికాయాలను తీసుకువెళ్లి వీళ్ళ పేరెంట్స్ దహన సంస్కారాలు చేశారు అనేది ఇంకొక కాంట్రవర్సీ. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు నిజంగా ఒక దేశభక్తులని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఒక 23 సంవత్సరాల వ్యక్తి ఏం చేయగలడు అంటే తన దేశం కోసం ప్రాణం ఇవ్వగలనని నిరూపించాడు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు. కానీ మనం ఏం చేస్తాం, ఒక అమ్మాయి నువ్వు చెప్తే దాన్ని చంపడం లేకపోతే మనం చావటం, లేదా తండ్రి బైక్ కూడా లేదని తండ్రిని బెదిరించడం, తీరా తండ్రి బైక్ కొన్న తర్వాత అదే బైక్ మీద చావటం. 25 సంవత్సరాల టైంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు ఒక బ్రిటిష్ వాడి బుల్లెట్ కూడా వచ్చి తన బొంటిని తాగడానికి ఇష్టపడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, తాగిన మత్తులో ఆడపిల్లల్ని 18 సంవత్సరాల వయసులో ఖుదీరామ్ బాసు ఉరిశిక్ష విధించారు తన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినందుకు. కానీ మనం ఏం చేస్తున్నాం, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తానన్నందుకు ఎంతో మంది యువకులు ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.